దారి తప్పిన కూతుర్ల కోసం ఇది కథ కాదు జీవితం వేదికని ఆశ్రయించారు నాగేశ్వరరావు గారు. అసలు తన పిల్లలు చేసినటువంటి తప్పేంటి? అతను ఎలాంటి న్యాయం కావాలని చెప్పేసి వచ్చారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే. సో నాగేశ్వరరావు గారు వాళ్ళ కూతుర్ల గురించి చెప్పడానికి ఇక్కడికి వచ్చారండి. అసలు సమస్య ఏంటనేది ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే మేడం. మీ షోకి చాలా నుంచి చూస్తున్నానండి. ఉమ్, మీ షోకి చాలా మంది వస్తున్నారు. ఉమ్, ఏవి ప్రాబ్లమ్స్ అంటే కుటుంబ ప్రాబ్లమ్స్ ఉండి, భార్యాభర్తల గొడవలు ఉండి, ఉమ్, అక్రమ సంబంధాలు ఇవన్నీ మీరు బాగా సాల్వ్ చేస్తున్నారని తెలుసుకుని ఉమ్, నేను మీ షోకి యాక్చువల్గా తండ్రి ఎప్పుడూ రాడు. కూతురు ఒక చెడు మార్గాల గురించి చెప్పడం కోసం నా కంట్రోల్ తప్పారు. మీ అమ్మాయిల గురించి వచ్చారు మా ఈరోజు. అమ్మాయిల గురించి వచ్చాను. ఇద్దరు అమ్మాయిలు అండి. నాకు ఇద్దరు అమ్మాయిలండి. భార్య పోయాక చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నానండి నేను. అయ్యో. ఆవిడ ఎంతకాలం నుంచి చనిపోయింది? ఆ చిన్న అమ్మాయి పుట్టగానే చనిపోయిందండి. అయ్యో. ఇప్పుడు పెద్ద అమ్మాయి వయసు అంటే చిన్న అమ్మాయి వయసు అండి. ఇద్దరు ఇప్పుడు ఇంటర్మీడియట్ వచ్చారండి. ఒకళ్ళు డిగ్రీ ఒకళ్ళు ఇంటర్మీడియట్ అండి ఉమ్, చదువుతున్నారండి. ఇంకో మ్యారేజ్ చేసుకున్నారా మీరు? నేనేం చేసుకోలేదు. పిల్లల్ని చూసుకుంటూనే ఉన్నానండి నేను. అంటే ఆవిడ దగ్గర చనిపోయి 16 సంవత్సరాలు అవుతుంది ఆవిడ. అవుతుంది. నా పిల్లలే నాకు జీవితం అని చెప్పేసి ఏదడితే అది ఫస్ట్ నుంచి కూడా స్కూల్లో జాయిన్ చేసిన కాడి నుంచి నా స్తోమతకు మించి వాళ్ళు అడిగిందల్లా మంచి మంచి డ్రెస్సులు అంటే డ్రెస్సులు. వాళ్ళ కోసం ఏదో- బతుకుతున్నారు మీరు ఒక రకంగా లైఫ్ అంతా. అవునండి. వాళ్ళు సైకిల్ అంటే సైకిల్ ఏదంటే అది నా స్తోమతకు మించే కొని చాలా ఇదిగా చూసేవాడిని అండి. వీళ్ళు కాలేజీకి వెళ్ళారు. కాలేజీకి వెళ్ళాక మళ్ళీ ఏం జరిగిందో ఏంటో తెలియదు కదండి. మార్పులు చాలా కనపడినాయండి నాకు వీళ్ళలో. ఇద్దరు గురించి చెప్తున్నారు, ఒక అమ్మాయి గురించి ఇద్దరు మీదనండి. ఇద్దరిని ఒకే అంశం గురించి ఒకే మాట్లాడుతున్నారు, అంశం అండి. విడివిడిగా కాదు. కాదండి. చెప్పండి సార్. కాలేజీకి పంపించి రావడానికి మెయిన్ కారణం వేరండి. అది వీళ్ళ రూముల్లో నెత్తినప్పుడు ఏదో పౌడర్ లాంటిది ఒకటి దొరికిందండి నాకు. మత్తులాగా ఏదో ఉంది, అది ఉందా? వైట్గా ఉందండి. అది అసలు కారణం ఏంటంటే అండి, వీళ్ళిద్దరిని నమ్ముకుని ఒక అతను సూసైడ్ చేసుకున్నాడు. అంత దారుణంగా వీళ్ళు వెళ్ళిపోతారని నేను అనుకోలేను. చాలా ఇదిగా పెంచాను నేను. నా చేయి దాటిపోయారండి. ఏం చేయాలో తెలియక మీ దగ్గరికి వస్తే ఏమన్నా పరిష్కారం చేస్తారని ఏంటి సార్ 10th వరకు బాగా చదివారా వీళ్ళు? బాగానే చదివారండి. కాలేజీ లైఫ్ ఎంటర్ అయినాక రెక్కలు వచ్చేసినాయి వీళ్ళకి. వీళ్ళకి రెక్కలు వచ్చినాయి. తర్వాత నేను ఫ్రీ ఖర్చులకి లగ్జరీకి అలవాటు పడిపోయారండి. ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటారు డబ్బులు వీళ్ళకి? అది తెలియదండి. మీకు- నన్ను కూడా అడిగారు. మీ స్తోమత కంటే మీరు ఎక్కువ పోషిస్తున్నారు వాళ్ళని. పోషించాను. అంటే ఫీజులు కడతారు, మంచి బట్టలు ఇవ్వగలుగుతారు, కానీ ఉమ్. లగ్జరీ లైఫ్ కి అయితే మీరు ఎవరుగా ఒకసారి లేదు. సినిమాకి పంపిస్తారు తప్ప. అంతేనండి. సో ఇంత లగ్జరీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని మీకేం డౌట్ రాలేదా? లేకపోతే అసలు మీకు తెలియకుండా మేనేజ్ నాకు చేశారు? తెలియదండి. మూడు మీరు అంశాలు అడిగారు. ఇవన్నీ జరిగినాకే తెలిసింది ఇవంతా ఆ. కూడా. శేఖర్ గారు, అబ్బాయి మూడు చని- అంశాలు చెప్పారు మీరు. చెప్పండి. ఒకటి ఏంటంటే ఆ తెల్లని పౌడర్ గురించి ఒకటి చెప్పారు. వీళ్ళిద్దరు వల్ల ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పారు. వీళ్ళిద్దరు కూడా ఏంటంటే లగ్జరీకి బాగా అలవాటు పడ్డారని చెప్పారు. ఈ అవును. మూడైనా సమస్యలు ఇంకేమన్నా? చదువు వెనకబడిందా? చదువు మామూలు యాజిటీస్ అండి. చదువు ముఖ్యంగా ఏంటంటే ఈ మూడు అంశాలు కాదు, వీళ్ళిద్దరి యొక్క సీక్రెట్ లైఫ్ గురించి మీకు తెలియట్లేదు, ఏం జరుగుతుంది ఏం అనేది. జరుగుతుందో తెలియట్లేదండి. మీరు అడిగినా చెప్పరా? అడిగి వదిలేసాను. అసలు వీళ్ళు ఇంట్లో ఉంటారా, ఎక్కువ శాతం బయటే ఉంటారు? ఎక్కువ శాతం బయటనండి. కాలేజీకి వెళ్ళి కానీ అంత ముందు అయితే గడప దాటేవారు కదండి. స్కూల్కి వెళ్తూ ఇంటికి వచ్చాడు, స్కూల్ అయిపోగానే ఇంటికి వచ్చాడు. వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఫోన్లు మాట్లాడుతున్నారు, ఎవరికి మెసేజ్లు సెల్ ఫోన్ పంపిస్తారు? కొనిచ్చానండి. ఇద్దరికి. ఇద్దరికి కొనిచ్చానండి. ఇప్పుడు అదో మీరు కొనిచ్చిందే వాడుతున్నారా? వాళ్ళ దగ్గర ఇంకేమైనా వాళ్ళ అడ్వాన్స్ దగ్గర ఇప్పుడు నేను వేరే కొనిచ్చినవి కాదండి, వేరే ఫోన్లు కనపడినాయి. అప్పుడు అడిగిన సరే ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారని చెప్పారు తప్ప వాళ్ళు ఏ రకంగా సంపాదించుకున్నారు, ఎలా ఏ మళ్ళీ రకంగా వాళ్ళిద్దరు వచ్చిందని బాగానే- తెలియదు. వాళ్ళిద్దరు బాగానే జిగిరిగా ఉంటారు. వాళ్ళిద్దరు బాగానే ఉంటారు క్లోజ్గా. ఇద్దరు ఒకళ్ళు చేసి ఒకళ్ళ పనులు ఇద్దరికి తెలుసు, కానీ నేనే సపరేట్. మీ కష్టపడి పెంచిన తండ్రి మీద మాత్రం ముసిగేశారు, అంతే కదా? మీకేం తెలీదు. నాకేం తెలియదు. నాకు ఎప్పుడు ఎందుకు షోకి కనకూతులు ఎవరు తీసుకురారండి, రోడ్డు మీద పెట్టుకోం. కానీ ఒక అబ్బాయి చనిపోయాడు వీళ్ళిద్దరి వల్ల. ఎలా ఎంతకాలం ఎప్పుడు? చనిపోయి ఎలా చనిపోయాడు? 1 month అయిందండి. ఆ చనిపోయి తెలిసిందండి నాకు. ఇవన్నీ బాగోతాలు ఒక వీళ్ళ అబ్బాయి మీ వల్లే- పిల్లల వల్ల వీళ్ళ suicide వల్లే అని ఎంక్వైరీలో వచ్చింది. ఏంటండి అసలు ఏం చేశారు అబ్బాయిని వీళ్ళు? ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు అతను ప్రేమించారంట. ఇద్దరు కలిపి అతన్ని ట్రాప్ చేశారు. ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టారండి, ఫోటోలు తీసి. ఇద్దరికిద్దరు, ఇద్దరికి అటువైపు నుంచి ఒకరు, ఇటువైపు నుంచి ఒకరు. డబ్బులు గురించి. వీళ్ళకి డబ్బులు ఎలా గురించి. అమ్ముతున్నారు? అది సాధ్యమైనంత వరకు ఇచ్చి
సూసైడ్ చేసుకున్నాడండి అతను. అలాగే అమ్మా మీ వర్షన్ కూడా వింటాంలే. కానీ ఖచ్చితంగా ఆ అబ్బాయి వీళ్ళిద్దరు వల్లే సూసైడ్ చేసుకున్నారనేది ఎంక్వైరీలో వచ్చిందా? ఎంక్వైరీలు వచ్చిందండి. మీరు వచ్చిన నిజంగా తర్వాత రియల్గా చెప్తున్నారా? లేదమ్మా ఇప్పుడు కూతుళ్ళ గురించి ఎవరు కాదు డాడీ, అబద్ధం మీరు చెప్పరు. నిజంగా చెప్తున్నారా? ఆ, మీరు నిజంగా చెప్తున్నారా? అవును అంటే ట్రాప్ చేశాను నిజంగా నమ్ముతున్నారా మీరు? ఎంక్వైరీలు తేలింది. మీ గురించి మీ ప్రవర్తన కూడా మీ ఎవరు రూమ్ చెప్పారు? మీ ఎవరు రూమ్ లో చెప్పారు డాడీ? మీ రూమ్ లో నేను మీరు చూసినప్పుడు అవి ఉన్నాయి కదా. చూసారా? ప్యాకేజీలు. మీరు నేను చూసారా కళ్ళారా అంటున్నా. చూసాను. ఎంక్వైరీలో మీ కాలేజీ అదే ప్రిన్సిపల్ డాడీ, ఎవరు చెప్పారు. చెప్పారు డాడీ? మీ కాలేజీ ప్రిన్సిపల్ మీ చెప్పాడు. ఇద్దరు పేర్లు ఏంటమ్మా? పెద్ద ఎవరు చిన్న ఎవరు? మా అక్క నుంచి. అక్క నువ్వేలే. పేరేంటి? ఆ అమ్మాయి పేరేంటి? నీ పేరేంటి? నీ పేరేంటమ్మా? నువ్వు పెద్ద? నీ పేరేంటమ్మా? లక్ష్మి, నీ పేరమ్మా? రాణి. లక్ష్మి రాణి. చెప్పండి, ఏంటి మీ నాన్నగారితో మాట్లాడుతున్నారు కదా? అవన్నీ fake సార్, నమ్మకండి. నమ్మకపోవడం మీ ఏంటమ్మా? గురించి కూడా మాట్లాడదాం, ముందు ఆయన వర్షన్ అవనివ్వండి. చెప్పండి సార్. మీరు చెప్పేది ఆ నిజమే ఎంక్వైరీలో లేదు డాడీ. తేలిందండి. అందుకని తీసుకొచ్చాను. వాళ్ళ ప్రిన్సిపల్ కూడా కేసు బుక్ అయిందా వీళ్ళ మీద? ఇంకా లేదండి. ఓకే, వాళ్ళు ఆల్రెడీ సూసైడ్ అంటే కాబట్టి ప్రిన్సిపల్ పెద్దగా మిమ్మల్ని పిలిచి మాట్లాడారు మాట్లాడారు. మిమ్మల్ని పిలిచి మాట్లాడారు మరి సస్పెండ్ చేయలేదా వీళ్ళిద్దరిని? చేసేకే తెలిసిందన్న. సస్పెండ్ కూడా చేశారా? సస్పెండ్ చేశారు. అది కూడా మరి ఇంటి దగ్గర అడిగారా వీళ్ళని, ఏంటమ్మా ఈ బాగోతాలన్నీ ఏంటి అని? మాకేం తెలియదు అంటున్నారండి. ప్రిన్సిపల్ చెప్పినా కూడా ఆ. ఇక్కడికి ఎందుకు వీళ్ళ వచ్చారు? ఫ్రెండ్స్ అడిగితే మీ వాళ్ళే చేసిన పనికి బాగోతానికి అతను చనిపోయాడు. అది వీళ్ళు ఇలాగే వదిలేస్తే అతను ఒక్కడితోటే పోదు. అవును. ఇంకా ఎంతమంది మగపిల్లలు ఇదవుతారని భయంతో వచ్చారండి. రూమ్ ఏమైనా సెట్ చేశారా మీరు? ఇంకేమైనా ఉన్నాయా ఏంటా అని ఎతికారా వీళ్ళ రూమ్ అంతా? ఫోటోలు ఏం కనపడినాయండి. అది నాకు అంతేగాని తెలియదు. అంతేనా? చిట్టీలు కానీ మెసేజ్లు కానీ ఇంకా లెటర్లు కానీ ఆ ఫోన్ చూడడం నాకు రాదండి. అవి రాదు. మెసేజ్ అదేనండి, మీ వయసులో మీరు ఏదో బ్లైండ్ గా మీరు ఈ ఎంక్వైరీలు చేయలేరుగా. మెసేజ్ అయితే తెలియదు. సంపాదిస్తారా పెడతారా ఎంక్వైరీలు చేసుకుంటూ కూర్చుంటారు ఒకరే కదా. ఏం పేరమ్మా మీ పేరు? లక్ష్మి, మీ పేరమ్మా? రాణి. చెప్పండి అమ్మా, ఏంటి మీ నాన్నగారు చెప్పేది? మా నాన్న చెప్పేది ఏది నిజం కాదు సార్. మీ నిజం ఏంటి? మేము కాలేజీకి వెళ్తాం, మా నాన్న చదివించింది కరెక్టే మేడం, కానీ మేము అసలు ఆ అబ్బాయిని డ్రాప్ చేయడం కానీ ఇలాగే అసలు ఏం ఎవరు చేయలేదు. అబ్బాయి ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు మీకు తెలుసా? వేరే అమ్మాయి గురించి చేసుకున్నాడు, మా గురించి చేసుకున్నాడు, మా ఫ్రెండ్స్. ప్రిన్సిపల్ మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేశారు? మేమేదో చదవట్లేదు అని చేశారు మేడం తప్ప. కాకపోతే పేరెంట్స్ ని పిలిచి తిడతారమ్మా, సస్పెండ్ చేయరు. మీరు బాగానే చదువుతున్నారని చెప్పారు మీ నాన్నగారు ఇక్కడ. కదా మా అంటే అబ్బాయితో exams ఓకే, రాయలేదు. ప్రేమ దోమ అనేది పక్కన పెట్టండి. ఆ అబ్బాయితో ఎటువంటి అసోసియేషన్ మీ ఇద్దరికి ఉండేది అసలు? ఫ్రెండ్ లాగా ఉన్నాం సార్ అంతే. ఇద్దరికి కామన్ ఫ్రెండా? అంటే ఆ అమ్మాయి ఇంటర్మీడియట్, నువ్వు డిగ్రీ అంటున్నారు, లేదంటే అటు నుంచి ఇటో మరి నాకు తెలియదు, కానీ ఇద్దరికి కామన్ ఫ్రెండా? ఏమ్మా నువ్వేమంటావమ్మా? ఫ్రెండా? ఫ్రెండ్. ఇంకా ఫ్రెండ్షిప్ లో ఏమేమి జరిగేవి? అంటే డబ్బులు ఇంట్లో అంటే ఏమున్నాయి, బయటికి వెళ్ళడం నార్మల్ గా మాట్లాడడం. మాట్లాడడం